గారు తీసుకుంటుంది. ఆ 24 తీసుకుంటుంది. ఆ కరోనా నేను ఒక్కొని కూర్చున్నాను. ప్రతి ఊరికి దండం పెట్టుకొని పోయేవాడు. ఊరు అనేవాడు, పోలీసులు కూడా అనేవాడు కాదు. ప్రపంచంలో ఆసియా ఖండంలో ఆసియా వరల్డ్లో ప్రపంచంలో నలుమూలు అన్ని దేవస్థానాలు కట్టేసిన మస్తాన దేవస్థానం తీసింది. మస్తాన గారి దేవస్థానం తీసింది. ఆయన మహిమ ఎటువంటిదో మనం అర్థం చేసుకొని ఆయన పరిస్థితి మన అన్నీ కలిసి వస్తాయి. నమస్కారం. ఇక్కడ కోవిడ్ టైంలో కూడా ఇక్కడ రోజు అన్నదానం జరిగింది. కోవిడ్ టైంలో కూడా మేము దర్గా మూసిందే లేదు, ప్రతిరోజు ఇక్కడ అన్నదానం జరిగింది. చాలా మంది హిందువులు మస్తానమ్మ మస్తానా పెట్టింది. ఎలా ఎందుకు పెట్టుకుంటారండి? అది వాళ్ళకి మొక్కుకుంటారు. పిల్లలు పుట్టకుండా ఉంటారు కదా, వాళ్ళని పిల్లలు పుట్టితే నీ పేరు పెట్టుకుంటామని మొక్కుకుంటారు. పిల్లలకి ఏదైనా చిన్నప్పుడు ఆరోగ్యాలు ఏదైనా బాగోకపోయినా నీ పేరు పెట్టుకుంటామని పెట్టుకొని అందరూ హిందూస్ ముస్లిమ్స్ ఎవరైనా మస్తానమ్మ, మస్తానయ్య, మస్తానయ్య అందరూ అన్ని కులాల వాళ్ళు ఆయన పేరు గుంటూరులో శ్రీ హజరత్ ఖాజా మస్తాన్ వలీ దర్గా మహోత్సవాలు శుక్రవారం ప్రారంభమవుతున్నాయి. ఈ 4 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ వస్తూ ఉంటారు. కుల మతం భేదం లేకుండానే ఈ స్వామివారిని బాబా గారిని దర్శించుకొని వారికి ఉన్న కోరికలు నెరవేర్చుకుని ఉంటారు. సహజంగా ఇక్కడ చాలా వరకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల భక్తులు ఎక్కువ మంది హిందువులతో సహా ముస్లింలు కూడా మస్తానమ్మ, మస్తానయ్య, మస్తాన్ది, మస్తాన్ రావు అని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. సహజంగా వాళ్ళందరికీ ఏంటంటే ఒక్కొక్కసారి పిల్లలు పుట్టని పక్షంలో ఆరాధ్య దేవమైన మస్తాన్ దర్గా గారికి సంబంధించిన మస్తాన్ బాబా గారి పేర్లు పెట్టుకుంటే మంచి జరుగుతున్న ఒక నమ్మకం వారికి. ఆ భక్తుల నమ్మకం ప్రకారమే ఆ పిల్లలు పుట్టిన పక్షంలో ఆ పిల్లల పేర్లు మస్తానమ్మ, మస్తాన్గా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా చాలామంది దాదాపు ఈ దర్గా పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ జాతీయ రహదారి ఆనుకొని ఉంటుంది. జాతీయ రహదారి వెంబడి ఉన్నాయి ఈ ప్రాంతం. ఇది ఇక్కడి నుంచి దాదాపు విజయవాడ నుంచి ఇటు చెన్నై కానీ ఇటు బెంగళూరు కానీ వెళ్ళడానికి ముందుగా ఈ బాబా గారిని దర్శించుకోవడానికి ఇక్కడ వాహనాలు ఆపి డ్రైవర్లు వచ్చి బాబా గారిని దర్శనం చేసుకుని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి మహా అద్భుతమైన ఈ బాబా గారి యొక్క మహోత్సవాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో రాబోతున్నారు. ఇక్కడ సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక్కడ ట్రాఫిక్ కూడా పలు మార్గాలను కూడా సూచనలు జారీ చేశారు. ఈ బాబా గారిని దర్శించుకోవడం ఒక పెద్ద అద్భుతమైన తమ కోరిక నెరవేరడానికి ఎంతో ఈ బాబా గారు మనకి అందుబాటులో ఉంటారు. అదేవిధంగా మనకు కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని నమ్మకం వాళ్ళు ఉండటం వల్ల ఈ బాబా గారు ఇప్పటికీ 24/7 ప్రతిరోజు కూడా ఏ రోజు కూడా ఆపకుండా ఆ యొక్క బాబా గారి యొక్క ప్రార్థన కానీ పూజలు కానీ ప్రత్యేకంగా చేస్తూ ఉండడం ఇక్కడ ప్రత్యేకత సంతరించుకుంది. కెమెరామెన్ సుధాకర్తో మొహమ్మద్ రెడ్డి.